సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమే అధికారంలోకి రాబోతుంది అంటూ చాలా శాతం ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని మాత్రం అధికార వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అంటూ చెప్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో గతంలో టైమ్స్ నౌ ఇచ్చినటువంటి సర్వే ఏదైతే ఉందో అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ కి ముందు అధికార వైసీపీకి అక్కడ 24 పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి అంటూ టైమ్స్ నౌ ఇచ్చినటువంటి సర్వే ఎగ్జిట్ పోల్స్ మాత్రం దానికి కొంచెం భిన్నంగా ఇచ్చింది. 24 స్థానాల నుంచి 13 స్థానాలకి అది పడిపోవడం జరిగింది. వైసీపీకి 13 పార్లమెంటు స్థానాలు రాబోతున్నట్లుగా టైమ్స్ నౌ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో తెలిపిన నేపథ్యంలో ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సో దీని మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడతాం. జగదేవ్ గారు రాయండి. హలో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ కంటే ముందు టైమ్స్ నౌ చేసినటువంటి సర్వే ద్వారా అక్కడ 23 నుంచి 24 ఎంపీ స్థానాలు వైసీపీ గెలుచుకోబోతున్నట్లుగా, కూటమి ఏదైతే ఉందో దానికి కేవలం ఒక స్థానం మాత్రమే వచ్చే అవకాశం ఉంది అంటూ గతంలో చెప్పినటువంటి టైమ్స్ నౌ సంస్థ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఆ సంఖ్యను భారీగా కుదించడం జరిగింది. వైసీపీకి 13 ఎంపీ స్థానాలు మాత్రమే రాబోతున్నాయి, కూటమికి 12 ఎంపీ స్థానాలు రాబోతున్నాయి అన్నట్లుగా టైమ్స్ నౌ చెబుతుంది. ఏంటి అసలు అంత భారీ స్థాయిలో సీట్లు తగ్గడానికి కారణం ఏంటి? ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు అందరికీ సర్వత్రా చర్చనీయాంశంగా మారడానికి కారణం మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఉంది. ఇప్పుడు 24 పోనీ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఈలోగా మారితే మహా అయితే ఒక 4-5 తగ్గాయంటే రీజనబుల్. 24 సగానికి సగం, ఆల్మోస్ట్ 12, 24లో సగం 12, కాకపోతే 13 వస్తాయని చెప్తున్నారు. సో ఈ 13 కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ దగ్గరగా ఉంటది కాబట్టి 12 అనుకుందాం. అంటే సగానికి సగం పడిపోయినట్టేగా. సగానికి సగం పడిపోయిన నేపథ్యంలో ఎంతవరకు వాస్తవం? టైమ్స్ లో అప్పుడు కూడా చాలా వరకు నేషనల్ సర్వేలన్నీ కూడా కూటమికి ఎక్కువగా ఫేవర్ గా ఉంటే, ఒక టైమ్స్ నౌ మాత్రం వైసీపీకి 24 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా బాగా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది. ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ అయిన తర్వాత రిలీజ్ చేయొచ్చు అనగానే దానికి దీనికి మహా అయితే ఒక 2 months 1.5 month గ్యాప్ ఉంటుంది అంతే, ప్రీకి పోస్ట్ కి కదా. ఎంత వేరియేషన్ ఏంటి, ఎంత చేంజెస్ ఏంటి? ఒక్కసారిగా ఓటర్ల నాడి అంతగా మారిపోయిందా? లేదంటే పోలింగ్ తర్వాత వీళ్ళు మళ్ళీ సర్వే చేశారా? ఆ పోలింగ్ తర్వాత వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 13 స్థానాలు మాత్రమే ఇచ్చారా? అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? ముందు ఇచ్చిన సర్వే దాని ప్రకారం చూస్తే చాలా రకరకాలుగా వినిపించాయండి. ఇది కేవలం ఫేవర్ గా ఉండడం కోసం, వాళ్ళకి పొత్తుల్లో భాగంగా లేదా వాళ్ళకి వీళ్ళకి లావాదేవీల భాగంగా ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎలా ఉంటాయంటే జనరల్ గా రూరల్ ఏరియాలోనా లేదా అర్బన్ ఏరియాలోనా, అలాగే బాగా చదువుకున్న ప్రాంతంలోను, బాగా ఇల్లిటరేట్స్ ఉన్న ప్రాంతంలోను, లేదంటే కూలీలు డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళ దగ్గర, ఆ పోలింగ్ బూతుల దగ్గర, బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద బడా నేతలు ఉండే ఏరియాలో, అలాగా మొత్తం తీసుకొని వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళ నాడిని పట్టు మీరు ఎట్లా అనుకుంటున్నారు, ఎవరికి వేశారు, అలాగే అక్కడ ఉండే కొంత సిబ్బందితో కూడా సీక్రెట్ గా మాట్లాడతారు. అంటే పోలింగ్ సరళి అయిపోయిన తరువాత, సార్ మీరు చూశారు కదా, మీరు మీ దగ్గరికి వచ్చిన ప్రాంతంలో ఎవరిని ఎక్కువగా ఏ పార్టీకి ఓటు పడే ఛాన్సెస్ ఉంది అని అడిగే ప్రయత్నం చేస్తారు. చేసి అవన్నీ నోట్ చేసుకొని ఎప్పుడైతే అన్ని పోలింగ్లు అదే కౌంట్ పోలింగ్లు అయిపోతాయో ఆ ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ సిద్ధంగా ఉన్నప్పుడు ఈ లోపు ఇవి సర్వేలన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎగ్జిట్ పోల్స్ గా చెప్తారు. ఏది పోలింగ్ రోజు జరిగిన ఆ రోజు ఎవరెవరు ఎక్కడెక్కడ మహిళలు ఎక్కువ వేశారు, ఎక్కడెక్కడ యువకులు ఎక్కువ వేశారు, ఏది అర్బన్ ఏరియాలో ఏంటి, రూరల్ ఏరియా ఏంటి అని ఇలా చేస్తారు. అలా చేసేటప్పుడు కూడా అది ఎంతవరకు ప్రామాణికం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలం ఉంది, ఆ మండలంలో 10 గ్రామాలు ఉన్నాయి. ఆ 10 గ్రామాల్లో కూడా ఒక గ్రామానికి వెళ్ళి వీళ్ళు సర్వే చేశారు అనుకుందాం. ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే వాళ్ళు సర్వే చేసినప్పుడు ఆ మండలంలో అది ఇంకో 2 గ్రామాలే వైసీపీకి ఫేవర్ గా ఉన్నాయి, మిగతా 8 గ్రామాలు కూటమికి ఫేవర్ గా ఉన్నాయి అనుకుందాం. సో వీళ్ళు 2 గ్రామాల్లో చేసేసి ఏం చెప్తారు, వైసీపీకే ఫేవర్ గా ఉందని చెప్తారు. అలాంటప్పుడు మన మిగతా 8 గ్రామాల పరిస్థితి ఏంటి? ఆ 8 గ్రామాలు కూడా చేయరు. ఈ మండలంలో 2 గ్రామాలు, ఆ మండలంలో 2 గ్రామాలు, ఈ మండలం, అలా చేసుకుంటూ వెళ్తారు. అలా చేసుకుని వెళ్ళినప్పుడు కొంతవరకే దాని ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప పూర్తి స్థాయిలో కూడా అదే కరెక్ట్ అని చెప్పలేం. సో అటువంటి నేపథ్యంలో ముందు జరిగిన సర్వే ఏదైతే ఉందో తర్వాత జరిగిన సర్వే కూడా కొంత తేడా అనేది వస్తుంది, రావాలి కూడా. అలా కాకుండా ఎంత భారీ స్థాయిలో తేడా రావడం అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్.
ఇప్పుడు ఇదే టైంలో టైమ్స్ నౌతో పాటు ఇండియా టుడే కానీ లేదంటే న్యూస్ 18 కానీ ఇట్లా చాలా ఉన్నాయి, ఆజ్ తక్ ఇలాంటి ప్రతి ఛానల్ కూడా చూస్తున్నారు. ఈ అన్ని ఛానల్లో కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం వాటికి ఫేవర్ గా వస్తుంది. బట్ టైమ్స్ నౌ మాత్రం వైసీపీకి ఫేవర్ గా చెప్తూనే భారీగా మార్పు చెప్పింది. ఎంత భారీగా మార్పు చెప్పడంలో అరే ప్రీకి పోస్ట్ కి ఎంత తేడా ఎలా వచ్చేసింది అంటే వీళ్ళు ముందు చేసినదైనా రాంగ్ అవ్వాలి, ఇప్పుడు చేసిందైనా రాంగ్ అవ్వాలి, రెండిట్లో ఏదో ఒకటి రాంగ్ అవ్వాలిగా, రెండు రైట్ ఎలాగవుతాయి, అంత తేడా ఎలా వస్తుంది? రాదు. అంటే మీరు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఆ పెరిగిన పోల్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది గనక మీరు చెప్పినట్లుగా ప్రతిపక్షాలకు గనక అనుకూలంగా మారితే ఇక్కడ 13 స్థానాలు వచ్చే అవకాశం కూడా లేదు కదా. మరి 13 స్థానాలు రాబోతున్నాయి అంటూ ఇప్పుడు టైమ్స్ నౌ చెప్తుంది కూడా, అది ఒక చర్చకి దారి తీస్తుంది. అవును, చర్చకి దారి. ఎందుకంటే ముందు కూడా చాలా నేషనల్ ఛానల్స్ చేసిన ఇంటర్వ్యూలో కూడా కూటమికి ఎక్కువ ఫేవర్ గా చెప్పి ఒక టైమ్స్ నౌ మాత్రం వైసీపీకి ఫేవర్ గా చెప్పింది. సో ఇప్పుడు కూడా మనం ఈ స్థాయిలో చెప్పకపోతే మన రెప్యుటేషన్ పోతుందో, మన నంబర్ ఉద్దేశంతో మేబీ చెప్పిందేమో అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. సో అందుకు మరీ పూర్తిగా తగ్గించేయకుండా ఒక్కసారిగా 24 ఇచ్చిన వాళ్ళు రేపు పొద్దున 4, 5 వస్తాయంటే ఎంత మరీ ఇప్పటికే ప్రీ పోల్ నుంచి ఎగ్జిట్ పోల్ కి మారిపోయిన లెక్క. అసలు ఏంటి వీళ్ళు ఒక్కసారి యూటర్న్ తీసుకున్నారా, జెండా మార్చేశారా అని ఇప్పటికే టైమ్స్ నౌ మీద రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ఒక్కసారిగా మీరు అన్నట్టు బాగా చేంజెస్ వస్తే 4, 5 చెప్పాలి, కానీ 13 చెప్తున్నారుగా. మొత్తానికి మీరు బానే ఉంది, 25లో 13 అంటే ఎక్కువ ఉన్నట్టే. కానీ ఇంత చేంజెస్ మరీ చెప్తే ఉన్న రెప్యుటేషన్ కూడా కాస్త దెబ్బతింటుందేమో. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడానికి ఇంక వీళ్ళు ఎవరు ప్రాధాన్యత ఎవరు, వీళ్ళు ఎవరు పట్టించుకోరు ఉద్దేశంతో ఆ కొంచెం గ్యాప్నే కొంచెం మరీ ఎక్కువ పెట్టకుండా తక్కువ గ్యాప్ పెట్టి సగం చెప్పారేమో అని నా అభిప్రాయం. చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం కూడా అయి ఉండొచ్చు. కానీ మొత్తం మీద ఎంత చేంజెస్ ఎలా వచ్చేసాయి అంటే మేబీ ఈ మధ్యకాలంలో కొన్ని ప్రభుత్వ పథకాలు కానీ ఆ ల్యాండ్ యాక్ట్ విషయాలు కానీ కొంతమంది చేంజ్ అయ్యారో కూడా అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది నమ్మేది ఏంటంటే రేపు పోలింగ్ అంటే ఈ రోజు రాత్రే చాలా సమీకరణాలు మారిపోతుంటాయి అంటుంటారు. ఎక్కువగా రూరల్ ఏరియాలో ముందు రోజు నైటే డిసైడ్ అవుతుందని చాలా మంది మిత్రులు చెప్తే కూడా విన్నాను. అంటే అఫ్ కోర్స్ నేను అంత రూరల్ ఏరియాకి చెందిన వ్యక్తిని కాదు కాబట్టి నాకు మరి అంత డెప్త్ గా పల్స్ తెలియకపోయినా రూరల్ ఏరియా ఏదైతే ఎక్కువగా బలపరుస్తుందో అదే ఎక్కువగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండొచ్చు. బట్ అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ కి శాస్త్రీయత లేదు. గత 25 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఏ ఎగ్జిట్ పోల్ కూడా వాస్తవ పరిస్థితులకు దగ్గరగా లేదనేది కొన్ని వార్తలు అయితే వస్తుంది. వాటిని ఎలా విశ్లేషణ చేసుకోవచ్చు అసలు? అదే ఏదైనా 100% లేదండి. మాక్సిమం 60 to 70 వస్తే చాలా ఎక్కువ. అంటే 70% ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కి దగ్గరగా వెళ్ళిందంటే అది ఇంకా సూపర్ అనమాట. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించే ఏ సంస్థ అయినా ఏ ఛానల్ అయినా వాళ్ళు ఇంకా తోపుని అనుకోవచ్చు. మీరు అన్నట్టు అది శాస్త్రీయత లేదు, అది పూర్తి స్థాయిలో ప్రామాణికంగా తీసుకోవడానికి కూడా లేదు. నా అభిప్రాయం కూడా అదే. కాకపోతే ఉన్న వాటిలో కొంచెం ఇది ఒక 60% దగ్గరగా రీచ్ అవుతుంది అబ్బా వాళ్ళు చెప్పిన రిజల్ట్ కి అని అనుకోవడం, ఎవరి పార్టీ వాళ్ళు ఎవరు ఫేవర్ అని చెప్తే ఓకే అని సాటిస్ఫై అయిపోవడం తప్ప మీరు అన్నట్టు ఇది 100% కరెక్ట్ కాదు. నాకు తెలిసి 50 to 75% మాత్రమే దీన్ని నమ్మాలి, అంతవరకే తీసుకోవాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.